ఏ హావ్ దిస్ ఇస్ సైచన్ వెల్కమ్ అవర్ ఛానల్ ఏపీ పాలిటిక్స్ రోజు రోజుకి వేడెక్కుతున్నారు. సేమ్ టైం పిఠాపురం గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అక్కడైతే భారీ హైప్ అయితే నెలకొందన్నమాట. పిఠాపురం గురించి ఎలా ఉంది ఏంటి అనేది మన వివరాలు రివ్యూ అనేది తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా అనిపిస్తుంది పిఠాపురం? నా పిఠాపురం చూస్తుంటే మాత్రం చాలా పవన్ కళ్యాణ్ సార్ మొత్తం దూసుకుపోతుంది. ఎందుకంటే వేడెక్కిపోయింది మొత్తం అక్కడ ఫ్యాన్స్కి అందరికీ. పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఫ్యాన్స్ అంతా ఆకలి మీద ఉన్నారు. ఎందుకంటే అక్కడ పిఠాపురంలో సీటు గెలవాలని చాలా పట్టుగా ఉన్నారు, చాలా పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీగా నిలబడి జగన్ కోసం అంటే నేను ఈసారి గెలుస్తా అని మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా గెలుస్తారని కంపల్సరీ పట్టుదలతో నిలబడ్డారు. కాబట్టి ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కంపల్సరీ పిఠాపురంలో కంపల్సరీ కొట్టుకొస్తారు సీట్ మాత్రం. ఓకే, అంటే ఇంకొక విషయానికి వస్తే కళ్యాణ్ గారికి సపోర్ట్గా చాలామంది యాక్టర్లు అంటే పవన్ కళ్యాణ్ గారు చాలామంది ఉన్నారు ఆయనకు. పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్గా రామ్ చరణ్, చిరంజీవి గారు సపోర్ట్ చేస్తున్నారు. అన్నదమ్ములే కాబట్టి ఎలా అనిపిస్తుంది మీకు? అన్న ఇంకోటి తెలిసే చిరంజీవి సార్ ఇప్పుడు చిరంజీవి గారు వచ్చింది కాబట్టి ఇంకా అక్కడ పిఠాపురంలో అనేది ఇంకా ఊపు ఎక్కువ వచ్చింది. ఇంకోటి రామ్ చరణ్ వచ్చిండు. ఇంకా మా ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి ఇంకెంతోమంది వస్తారు. ఆల్రెడీ కూడా పవన్ కళ్యాణ్ సార్ ఏమన్నారంటే నాకు ఎవ్వరు అంటే మా ఫ్యామిలీ తరఫున కూడా వచ్చి ప్రచారం చేస్తే బాగుండేది. ఇన్ని రోజుల నుంచి నేను ఒక్కరిని పోరాడినా, కాకపోతే వాళ్ళంతలో వాళ్ళు మన చిరంజీవి సార్ వాళ్ళు సపోర్టింగ్ కోసం వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. ఎప్పుడు కూడా అడగలే నన్ను ఇట్లా సపోర్ట్ చేయని. ఆయన యాక్చువల్లీ ఆయన ముందుకు వచ్చి ఒక లంచం పంచ కూడా ఒకటి పోరాడుతున్నట్టే ఒక ఫ్యామిలీని మాత్రం కంపల్సరీ పిలవాలైనా రామ్ చరణ్ కానీ ఎవరిని పిలవకుండా నేను ఒక్కరిని పోరాడతా అని చెప్పింది. కానీ వాళ్ళ ఇష్టంతో వచ్చిండొచ్చు చిరంజీవి కానీ రామ్ చరణ్ కానీ వాళ్ళ ఫ్యామిలీ నేను సపోర్ట్ చేస్తాను అన్న రావచ్చు. ఓకే, అండ్ ఈసారి కళ్యాణ్ గారికి ఎలాంటి మెజారిటీ ఉంటుంది పిఠాపురంలో? వైసీపీ జగన్కి మాత్రం మొత్తం దిమ్మ తిరిగిపోతుంది ఈసారి. వైసీపీ జగన్కి ఇప్పుడు పిఠాపురం నుంచి మొత్తం దిమ్మ తిరిగిపోతుంది. పవన్ కళ్యాణ్ ఇచ్చే ఇప్పుడు పోటీ ఇస్తుంది కదా, ఆ పోటీకి వైసీపీ నుంచి మొత్తం సప్పుడు దాకా అయిపోతారు, అందరు సైలెన్స్ అయిపోతారు అందరు. ఓకే, అండ్ శ్యామల ఒక యాంకరు, ఇండస్ట్రీ యాంకరు, అండ్ సేమ్ టైం జగన్కి సపోర్ట్ చేస్తూ అక్కడ పిఠాపురంలో అయితే కళ్యాణ్ గారు ఓడిపోతారనే విధంగా అయితేనే చేస్తుంది. దానికి మీరు ఏమంటారు? పవన్ కళ్యాణ్కి అంటే యాంకర్ శ్యామల ఐడియా ఉన్నారు కదా మీరు, కళ్యాణ్ గారు పక్కా ఓడిపోతారు, వంగ గీత అదే గెలవడం ఖాయం అన్నట్టు మాట్లాడుతున్నారు. దానికి మీరేమంటారు? అట్లాంటివి ఎంతోమంది వస్తారు, ఎంతోమంది యాంకర్లు వస్తారు, ఎంతోమంది వచ్చినా కూడా పిఠాపురంలో గెలిచేది మాత్రం పవన్ కళ్యాణ్ సరే గెలుస్తాడు. ఎందుకంటే అలాంటివి ఎన్నో చూసి పవన్ కళ్యాణ్ గారు ఒక యాంకర్ అని కాదు, ఎంతమంది యాంకర్లు వచ్చినా కూడా ఈజీ గెలుస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన అలాంటి హెల్పింగ్ అని ఒక సీఎం కాకుండా కూడా పబ్లిక్లో ఎంత హెల్ప్ చేయడము, ఒక మామూలు వ్యక్తి కూడా అలా చేయడం, ఇట్లా చెక్కులు చేయడం కానీ పైసలు వంచడం, దాన ధర్మం చేయడం కానీ ఇలాంటి ఒక వ్యక్తి చేయడం అంటే మామూలు మాట కాదు. అది గెలిచిందనుకో ఎంతోమందికి ఆదుకుంటాడు అక్కడ. ఓకే, అంటే ఒకటే మాట, అంటే టీడీపీలో నుంచి బాలయ్య బాబు గారు ఉన్నారు అండ్ చాలామంది బాలయ్య బాబు గారు ఫ్యాన్స్, అందరు ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, ప్రతి ఒక్క స్టార్ హీరో అభిమాని కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ చాలా జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా వెళ్ళి మరి వాళ్ళ సొంత డబ్బులతోనే ఖర్చు పెట్టుకుని మరి పబ్లిసిటీ చేయిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది ఈ ప్రచారాలు? ఇది చూస్తుంటే మాత్రం చాలా ఆనందం అనిపిస్తుంది మాకు. ఎందుకంటే పబ్లిక్లో అట్లా చేస్తుందంటే నువ్వు అర్థం చేసుకోండి, ఒక ప్రభాస్ ఫ్యాన్స్ చేస్తుంటే మామూలుగా రెబల్ స్టార్ ఆల్ ఇండియా నేషనల్ హీరో అయిపోయిన ఆయన, అలాంటి ఫ్యాన్స్ ఆయన కోసం వస్తురంటే గెలిపేయాలని అంటుర్రు. ప్రతి ఒక్క హీరోస్ వస్తురంటే ఆయన మంచితనంతో ఇంతమంది వస్తారు. ఒక మంచి ప్రేమ పెంచుకోరంటే మామూలు మాట కాదు. మనం ఒక పైసలు ఇస్తే వాళ్ళు రారు, ఒకళ్ళు ఏమైనా ఇస్తారారు. ఒక మంచికి ప్రేమ ఉంటే ఒక ప్రభాస్ ఫ్యాన్సే చాలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ప్రభాస్ ఫ్యాన్స్కే చాలు. ఎందుకంటే ఆయన మంచితనంకి చాలు అంతే. ఓకే, అది చూసాక ఫ్రెండ్స్, పిఠాపురం రాజకీయాలు అండ్ ఏపీ రాజకీయాలు ఇలా మాట్లాడే ఈయన చెప్పింది రైట్ అయితే ఎస్ఆర్ కామెంట్ చేయండి, లేదంటే నో అని కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ మీ అభిప్రాయం ఏంటో ఏపీ పాలిటిక్స్ గురించి ఎవరు వస్తే బాగుంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.